చలికాలం మరి ఎండాకాలం ఇంకా ఎక్కువగా మాన్సూన్ ఉన్నప్పుడు ఇబ్బంది పెట్టేది ఆస్తమా. మరి వర్షం స్టార్ట్ అయిన తర్వాత ఆస్తమా ప్రాబ్లం రావడం చాలా కామన్గా జరుగుతుంది. హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను డాక్టర్ కుమార్, డాక్టర్ కేర్ హోమియోపతి, కాచిగూడ బ్రాంచ్. వర్షాకాలం అండ్ చలికాలంలో ఎక్కువగా ప్రాబ్లం చేసేది మన ఆస్తమా ప్రాబ్లం. ఆస్తమా ప్రాబ్లం అంటే మన లంగ్స్ వీక్ ఉన్నప్పుడు మనకు బ్రాంకియల్ ఆస్తమా రావడం అనేది చాలా కామన్ కండిషన్. సో ఆస్తమా అనేది మన లంగ్స్ లోపల డ్రైనెస్ ఉండడం వల్ల ఆక్సిజన్ సరిగ్గా బ్రాంక్యోస్ అనేది పీల్చుకోకపోవడం వల్ల ఈ వచ్చే ప్రాబ్లంకి మనం బ్రాంకియల్ ఆస్తమా ప్రాబ్లం అనేది అంటూ ఉంటాం. మళ్ళీ ఈ బ్రాంకియల్ ఆస్తమా అనేది ఇన్హేలర్స్ లేకుండా హోమియోపతితోని ఎంతవరకు క్యూర్ అవుతుంది? మన హోమియోపతిలో బ్రాంకియల్ ఆస్తమా జనరల్గా కూడా ఆస్తమా చెప్పే కండిషన్లో ఇన్హేలర్స్ లేకుండా పర్మనెంట్గా ఆస్తమా అనేది క్యూర్ అనేది అవుతుంది. అసలు హోమియోపతిలో ఇన్హేలర్స్ లేకుండా ఇన్హేలర్స్ స్టాప్ చేసి పూర్తిగా ఓన్లీ హోమియోపతి ద్వారా మీరు ఆస్తమా ఎలా క్యూర్ చేయొచ్చు. నార్మల్గా ఆస్తమా అంటే ఏంటిది? మన లంగ్స్ లోపల ఏదైతే బ్రాంక్యూల్స్ ఉంటాయో అది ప్రాపర్గా డైలటేషన్ అనేది జరగదు, అంటే అది ఓపెన్ అనేది అవ్వదు. దాని లోపల ఉన్న ఆక్సిజన్ సరిగ్గా అందదు మన సెల్స్కి, అండ్ ఆక్సిజన్ అనేది సరిగ్గా రిలీజ్ అనేది అవ్వదు. ఇలాంటి కండిషన్ ఉన్నప్పుడు నార్మల్గా మనం చేయాల్సింది ఏంటిది? డైలేషన్ అనేది యూజ్ చేయాలి, బ్రాంక్యో డైలేటర్. కాకపోతే మన హోమియోపతిలో న్యాచురల్ బ్రాంకో డైలేటర్స్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే ఆస్తమా అటాక్ వస్తుందో సడన్గా ఇన్హేలర్స్ అనేది అవసరం వస్తుంది. ఆ ఇన్హేలర్ అనేది ఏం చేస్తుంది? బ్రాంకో డైలేషన్ అనేది చేస్తుంది. అంటే మన లంగ్స్ లోపల ఏదైతే చిన్న చిన్న బ్రాంకస్ ఉంటుందో అది అనేది డైలేట్ అనేది ప్రాపర్గా అవ్వాలి, అంటే అది కంప్లీట్గా ఓపెన్ అయ్యి ఆక్సిజన్ అనేది పీల్చుకోవాలి. ఈ కండిషన్కి జనరల్గా మనం బ్రాంకో డైలేషన్, ఈ ప్రాసెస్కి బ్రాంకో డైలేషన్ అనేది అంటూ ఉంటారు. హోమియోపతిలో నార్మల్గా 6 months, 8 months, 9 months కంటిన్యూస్ ట్రీట్మెంట్ అయిన తర్వాత మన లంగ్స్ లోపల ఈ బ్రాంకో డైలేషన్ ప్రాసెస్ అనేది న్యాచురల్గా జరగడం అనేది స్టార్ట్ అవుతుంది. ఇది ఎలా స్టార్ట్ అవుతుందంటే మన న్యాచురల్ మెడిసిన్స్ ఏది హోమియోపతిలో, స్పెషల్గా మన డాక్టర్ కేర్ హోమియోపతిలో మనం కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఏది యూస్ చేస్తామో దాని ద్వారా మన బ్రాంక్యూల్స్, లంగ్స్ లోపల ఉన్న బ్రాంక్యూల్స్ అనేది సరిగ్గా పనిచేయడం అనేది స్టార్ట్ అవుతుంది. దీని ద్వారానే మనం క్లెయిమ్ చేస్తాము దట్ హోమియోపతిలో ఏ ప్రాబ్లంకి అయినా సరే రూట్ కాజ్తో మనం ట్రీట్మెంట్ అనేది జనరల్గా చేస్తూ ఉంటాము. కాబట్టి ఆస్తమాలో ఇన్హేలర్స్ లేకుండా, అది ఈవెన్ చలికాలం అయినా సరే వర్షకాలం అయినా సరే, ఇన్హేలర్స్ లేకుండా ఇన్హేలర్స్ తగ్గించుకుంటా మన హోమియోపతిలో ఆస్తమాలో నార్మల్గా న్యాచురల్గా బ్రాంకో డైలేటర్స్ అవైలబుల్ ఉన్నాయి. కాబట్టి డెఫినెట్గా ఆస్తమా అనేది ఇన్హేలర్స్ లేకుండా మన హోమియోపతిలో ట్రీట్మెంట్ అనేది పాసిబుల్ ఉంది. మళ్ళీ ఆస్తమా ప్రాబ్లమ్స్లో డయట్ అండ్ ఎక్సర్సైజ్ అవసరం ఉంటుందా? ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఆస్తమా అనేది అటాక్ ఎక్కువగా అవుతుంది. ఎక్సర్సైజెస్ ఎలాంటివి చేయాలి, మీ డయట్ ఎలాంటిది తీసుకోవాలి, ఇది మనం డీటెయిల్గా జనరల్గా డిస్కస్ చేస్తూ ఉంటాము. దీని ద్వారా మన సక్సెస్ రేషియో అనేది 80 to 90% అనేది ఉంటుంది హోమియోపతిలో, స్పెషల్గా మన డాక్టర్ కేర్ హోమియోపతిలో. మరి ఆస్తమాలో స్పెషల్ డయట్ ఏమైనా ఉంటుందా? తప్పకుండా డయట్ అనేది ఒక మేజర్ రోల్ ప్లే అనేది చేస్తుంది. ఆస్తమాలో డయట్ మీరు ఎలాంటిది తీసుకోవాలి? నార్మల్గా ఆస్తమాలో హాట్ ఫుడ్, అంటే మీరు వేడిగా ఫుడ్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి సైంటిఫిక్ రీజన్ ఏంటంటే బికాస్ మీ బాడీ లోపల ఎప్పుడైతే మీ బాడీలో కూల్ అనేది ఎక్కువగా ఉంటుంది, అట్మాస్ఫియర్ అనేది కూల్ ఉంటుందో అప్పుడు ఆస్తమా అనేది ఫాస్ట్గా అనేది మీకు వస్తుంది. దట్ ఈస్ వై మనం రికమెండ్ చేస్తాము మీ ఫుడ్ ఏదైతే ఉంటుందో హాట్ అనేది ఉండాలి. సపోజ్ మీరు ఆఫీస్కి వెళ్తున్నారు, మీకు ఫుడ్ అనేది హాట్ అవైలబుల్ లేదంటే అట్లీస్ట్ 1 to 2 times డైలీ మీరు హాట్ ఫుడ్ అనేది తీసుకోండి. హాట్ వాటర్ డైలీ తీసుకుంటూ ఉండాలని ఉంటుంది. మీరు మార్నింగ్ లేచిన తర్వాత వార్మ్ వాటర్తో గార్గల్స్ చేయండి. నైట్ పండుకునే ముందు వార్మ్ వాటర్ తీసుకోండి. ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఈవినింగ్ వెంటనే వార్మ్ వాటర్లో సాల్ట్ వేసుకొని గార్గల్స్ చేయండి. ఈ చిన్న చిన్న ప్రికాషన్స్ చేసినప్పుడు ఈ ఎంత వర్షకాలం అయినా సరే, ఎంత చలికాలం అయినా సరే, బ్రాంకియల్ ఆస్తమాలో మీకు అక్యూట్ ఎపిసోడ్స్ అనేది రాకుండా ఉంటుంది. అండ్ ఇన్హేలర్స్ మీద ఉన్న డిపెండెన్సీ అనేది స్టాప్ అయిపోతుంది. మళ్ళీ మన హోమియోపతిలో బ్రాంకియల్ ఆస్తమా అనేది ఎంత టైంలో క్యూర్ అవుతుంది? నార్మల్గా సివియర్ కేసెస్లో 2 to 3 yearsలో కంప్లీట్ కోర్స్ యూస్ చేసిన తర్వాత బ్రాంకియల్ ఆస్తమా తిరిగి అనేది రాదు మన హోమియోపతి మెడిసిన్స్ యూస్ చేసిన తర్వాత. అదే మీకు మైల్డ్ టు మోడరేట్ ప్రాబ్లం ఉన్నదంటే అట్లీస్ట్ ఒక 8 months to 12 months, అంటే 1 year కోర్స్ అనేది మనం తప్పకుండా రికమెండ్ చేస్తాము. టైం అనేది హోమియోపతిలో ఎక్కువగా అందుకుంటుందంటే మనం రూట్ కాజ్ నుంచి ట్రీట్మెంట్ అనేది చేస్తున్నాము. మనకు పర్మనెంట్ సొల్యూషన్ రావాలి కాబట్టి మనం చేస్తున్నాం. టెంపరీ రిజల్ట్స్ అనేది జనరల్గా హోమియోపతిలో మీకు వెంటనే కనపడుతుంది. బట్ మనం ఎప్పుడైతే పర్మనెంట్ క్యూర్ గురించి మాట్లాడతామో డ్యూరేషన్, అంటే టైం అనేది డెఫినెట్గా ఎక్కువగా అవసరం వస్తుంది. మీరు 1 year, 2 years, 3 years మీరు ఇచ్చినప్పుడు మీకు లైఫ్ టైం ఆస్తమా అనేది రిమూవ్ అవుతుంది. వర్షాకాలం స్టార్ట్ అయింది, ఈ వర్షం స్టార్ట్ అవ్వగానే ఆస్తమా పేషెంట్స్ అనేది ఇన్హేలర్స్ పైన పూర్తిగా డిపెండ్ అయిపోతూ ఉంటారు.
ఏసీ అనేది జనరల్గా అన్ని ఆఫీసెస్లో కంపల్సరీ ఉంటుంది. సో ఏసీలో మీరు యూజ్ చేసుకుంటూ ఏసీ అనేది కంపల్సరీ ఎక్స్పోజ్ అవుతున్నారు, అలాగే బయట చలి ఉంటుంది అండ్ వర్షం ఉంటుంది. అలాంటి వాళ్ళు వెంటనే కన్సల్ట్ అవ్వండి మన డాక్టర్ కేర్ హోమియోపతిలో. ఈ స్కూల్ అయిన నంబర్స్ పైన ఆస్తమాకి ఒక పర్మనెంట్ సొల్యూషన్ అనేది తప్పకుండా ఓన్లీ అండ్ ఓన్లీ మన డాక్టర్ కేర్ హోమియోపతిలో అందుబాటులో ఉంది. వెంటనే కన్సల్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.